విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మొన్న నా ఫ్రెండ్ ఒకడు కొత్తగా ఇల్లు కట్టుకుని ట్యాప్ కనెక్షన్ కోసం అప్లై చేశాడు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి ధీమాగా కూర్చున్నాడు. గృహప్రవేశం పెట్టుకున్నాడు. కానీ ట్యాప్ కనెక్షన్ రాలేదు. కంగారు పడి ఆఫీస్కి వెళ్ళి అడిగితే అసలు మీ అప్లికేషన్ మా దగ్గరికి రాలేదు అనేశారు. వాడికి మతిపోయి మళ్ళీ ముడుపులు చెల్లించుకొని కనెక్షన్ తెచ్చుకునేసరికి శూన్యమాసం వచ్చేసి గృహప్రవేశం పోస్ట్పోన్ చేసుకున్నాడు. గవర్నమెంట్ ఆఫీసులు అంతే, ఇక బాగుపడవు. మొత్తం కంప్యూటరైజ్ చేస్తున్నారుగా, ఇంకా బాగుపడతాయిలేండి. అలాంటి ఆశలేం పెట్టుకోకండి. కంప్యూటర్కి కూడా కరప్షన్ నేర్పేటంతటి మేధావులు ఉంటారు అక్కడ. యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారా? బాస్ అడిగారు. పంపించడానికి ఇంకా టైం ఉంది మేడం. నేను మిమ్మల్ని స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారా లేదా అని అడిగాను, కానీ టైం ఉందా లేదా అని అడగలేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. దీనికంత సీరియస్ అయిపోతారేంటి మేడం? ఇంకా ప్రిపేర్ చేయలేదు, టైం పడుతుంది. టైం ఉందని మీరు ఇలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ కూర్చుంటే లాభం లేదు. లాస్ట్ మూమెంట్ లో హరీబరీగా ఏవో కాకిలెక్కలు వేసి పంపించేస్తే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి, అవి ఎలా పంపించాలో ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. అకౌంట్స్ ప్రిపేర్ చేయడంలో 10 ఏళ్ల అనుభవం ఉంది నాకు. డ్యూ డేట్ అయ్యే లోపల అవి పంపించే బాధ్యత నాది. మీకు కొత్త కదా, అందుకని టెన్షన్ పడుతున్నట్టున్నారు. కరెక్ట్ టైంకి నేను పంపిస్తాను, మీరేం కంగారు పడకండి. నేను స్టేట్మెంట్స్ అడుగుతుంటే మీరేమో కథ చెప్తారేమిటి? ఇమ్మీడియట్ గా ముందు ఆ వర్క్ టేకప్ చేయండి. అంతకన్నా అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి మేడం. అవన్నీ పక్కన పెట్టండి, ముందు ఈ పని మీద ఉండండి. మీకు అర్థం కావట్లేదు మేడం. యాన్యువల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేయాలంటే అన్ని బ్రాంచ్ ఆఫీసుల నుంచి అకౌంట్స్ రావాలి. అవన్నీ కన్సాలిడేట్ చేసి ఫైనల్గా స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. అకౌంట్ సబ్మిట్ చేయమని అన్ని బ్రాంచ్ ఆఫీసులకి లెటర్స్ రాశాం. ఇంకా ఎవరు పంపించలేదు. అవన్నీ నాకు తెలీదు. రేపు సాయంత్రానికల్లా స్టేట్మెంట్స్ నా టేబుల్ మీద ఉండాలి. అలాగని బాస్ చెప్పమన్నారా, మీరు చెప్తున్నారా? ఎవరు చెప్పినా ఒకటే. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా చెప్పిన పని చేయండి. నిన్న కాక మొన్న జాయిన్ అయ్యి మీరు నా మీద అథారిటీ చెలాయిస్తున్నారేమిటి? ఆ స్టేట్మెంట్స్ ఎప్పుడు పంపించాలో మాకు బాగా తెలుసు. లక్ష్మీదేవి గారు, దీపక్ గారు కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇలా అడగలేదు. మా రెస్పాన్సిబిలిటీస్ మాకు తెలుసు, మీరు గుర్తు చేయని అవసరం లేదు. మీరు దీపక్ గారి పిఏ, ఆయనకి సంబంధించిన పనులు మాత్రమే చూడండి. అంతేగాని ఇలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అనవసరమైన అధికారము చూపించొద్దు. ఇదే మీకు చివరిసారి చెప్పడం. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. బీడి మేడం, కాశీని మార్కెట్కి పంపించి నీకేమేం కావాలో తెప్పించుకో. నేను ఈ పూట ఆఫీస్కి వెళ్ళడం లేదు. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు? నేను విలియమ్స్ గారి లాయర్ని మేడం. మీతో పనుండి వచ్చాను. రండి, కూర్చోండి. అలాగే. మీ పేరు వినడమే గాని ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదు. విలియమ్స్ గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. విలియమ్స్ గారు లాంటి మంచి మనసున్న మనిషిని పోగొట్టుకున్నాం. ఆయన లేని లోటు ఎప్పటికీ కనపడుతూనే ఉంటుంది. నిజమే మేడం. ఆయన అనుకున్న పనులు పూర్తయితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. బాగా చెప్పారు మేడం. నేను ఆ విషయాలు మాట్లాడడానికే వచ్చాను. అలాగా, కాఫీ తీసుకోండి. ఈవిడ బీడి అని విలియమ్స్ గారి కుటుంబానికి బాగా కావలసిన మనిషి. అలాగా, నమస్కారం. నమస్కారం అండి. మేడం, విలియమ్స్ గారు చనిపోయే ముందు వీల్నామా రాశారు. ఆయన ప్రారంభించిన ఎలిజబెత్ మెమోరియల్ ట్రస్టీకి మీ మనవరాలు సంధ్యని మేనేజింగ్ ట్రస్టీగా
మిమ్మల్ని ఆనరరీ అడ్వైజర్గా నియమిస్తున్నట్లుగా ఆ వీలునామాలో క్లియర్గా రాశారు. ఆయన సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ అన్ని మీకు చూపిద్దామని తెచ్చాను. మేడం, విలియమ్స్ గారు రాసిన దాని ప్రకారం సంధ్యా వినోదుల్ని మిస్సెస్ రోజీ కలిపితేనే ఆయన ఆస్తి కింద వచ్చే వాటాలో రోజీకి కొంతైనా హక్కు ఉంటుంది. లేకుంటే మొత్తం సంధ్యకే చెందుతుంది. సంధ్య ఆ డబ్బుని ట్రస్ట్ నిర్వహణకైనా వాడుకోవచ్చు, లేదంటే అవసరం మేరకు తను కూడా వాడుకోవచ్చు. మీ మీద ఉన్న పూర్తి నమ్మకంతో అనాథ బాలుర హాస్టల్ నిర్మాణ బాధ్యతని కూడా మీకే అప్పగించారు. వీలు చూసుకొని మీరు ఎప్పుడైనా ఆ పని ప్రారంభించవచ్చు. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? హాస్టల్ వర్క్ స్టార్ట్ చేయడానికి కానీ ట్రస్ట్ వ్యవహారాలు చూడటానికి కానీ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటిదే లేదు. ఓ రకంగా అలాంటి మంచి పనులు చేసే అవకాశం మాకు రావడం మా అదృష్టం. కాకపోతే నేను విలియమ్స్ గారికి బాగా కావలసిన వాడినే. పర్వాలేదు, చెప్పండి మేడం. లాయర్ గారు, నిజానికి ఈ ఆస్తి, ట్రస్ట్ అవన్నీ రోజీకే చెందాలి. కారణాలేవైనా ఆ బాధ్యతలన్నీ మాకప్పగించారు విలియమ్స్ గారు. కానీ రోజీ అలా అనుకోదు. ఎవరేం చెప్పినా వినిపించుకోదు. మేవే కావాలని విలియమ్స్ గారిని మోసం చేసి ఆస్తి రాయించేసుకున్నావని, తనకు అన్యాయం చేశావని ప్రచారం చేస్తుంది. మా రెండు కుటుంబాలకి మధ్య ఉన్న మనస్పర్ధలు, గొడవలు మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ రోజుకి తెలిస్తే ఆ గొడవలు మరింత ఎక్కువ అవుతాయి. సంధ్యకి వినోద్ చేత విడాకులు ఇప్పించినా వాళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారన్న ఆశ ఎక్కడో మిగిలింది. ఇప్పుడు ఈ ఆస్తి వ్యవహారాలతో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయపడుతున్నాను. మేడం, మిస్సెస్ రోజీ విలియమ్స్ గారి కూతురే అయినా ఆస్తి మొత్తం తన పేరున ఉంచితే హాస్టల్ నిర్మాణం కానీ ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాలు కానీ జరగవని ఆయనకు తెలుసు. అందుకే మీ మీదున్న గౌరవంతో, సంధ్య మీదున్న మమకారంతో, అంతకన్నా ఎక్కువగా తాను అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకంతో ఈ బాధ్యతలన్నీ మీకప్పగించారు. ఆయన మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడానికైనా మీరు ఈ బాధ్యతలు స్వీకరించాలి. మేడం, గొడవలు ఎందుకు లేని ఒకవేళ మీరు విలియమ్స్ గారి ఆస్తి రోజీకే ఇచ్చేసినా రోజీలో ఏ మార్పు రాదు. అంత మాత్రం చేత సంధ్యని వినోద్ని కలపదు. అంచేత రోజీ గురించి ఆలోచించడం గాని, గొడవలు వస్తాయని భయపడడం గాని అనవసరం. రోజీ కన్నా ముందు వినోద్లో మార్పు రావాలి. అది వస్తే రోజీ ఏమీ చేయలేదు. కాబట్టి విలియమ్స్ గారు అప్పచెప్పిన బాధ్యతను మీరు టేకప్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. మేడం, రోజీ ఒక్కరోజు కూడా విలియమ్స్ గారిని తండ్రిలా అభిమానించలేదు. ఆయన ఆశయాల్ని గౌరవించలేదు. మీరు ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు వస్తే ఆయన ఆశయాలు నెరవేరుతాయి. ఆ స్ఫూర్తితో మరికొంతమంది మంచి పనులు చేయడానికి ముందుకొస్తారు. సలహా ఇవ్వటం వరకే గాని నిర్ణయం మాత్రం మీకే వదిలేస్తున్నాను. మీరింతలా చెప్తుంటే కాదని ఎలా అంటాను? విలియమ్స్ గారి నమ్మకాన్ని నిలబెట్టడానికైనా నేను ఈ బాధ్యతల్ని టేకప్ చేస్తాను. అనాథలకు ఉపయోగపడేలా హాస్టల్ నిర్మాణాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తాను. ఇదే స్థలంలో మనం ఎలాగైనా స్టార్ హోటల్ కట్టించాలి. ఈ ఆలోచన ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది. ఇన్ ఎ వే ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. నా మీదున్న నమ్మకంతో మీరు పార్ట్నర్స్గా జాయిన్ అయినందుకు మరింత ఉత్సాహంగా ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. పర్మిషన్లు, లైసెన్సులు ఇవన్నీ సంపాదించడంలో కాస్త డిలే అయినా మొత్తానికి సాధించాం. ఆ విషయం చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాను. థ్యాంక్ యూ మేడం. మేము ఈ ప్రాజెక్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకున్న టైంలో మీరు ఈ పర్మిషన్ ఎలా సాధించగలిగారు? ఈ మధ్య గవర్నమెంట్ టూరిజానికి పెద్దపీట వేయాలని డిసైడ్ చేసుకుని ఎన్నో రాయితీలు అవి ప్రకటించింది. మామూలుగా రావడం కష్టమని నేను అట్నుంచి నరుక్కొచ్చాను. మినిస్టర్ గారితో చెప్పించేసరికి మన పని తేలికైపోయింది. మీరు కాబట్టి ఆ పని చేయగలిగారు మేడం. థ్యాంక్ యూ. ఎనీహౌ, బాంబే నుంచి ఆర్కిటెక్ట్ ని పిలిపించి ప్లాన్ గీయించాను. అఫ్ కోర్స్ హోటల్ ఎలా ఉండాలన్నది నాకు క్లియర్ పిక్చర్ ఉందనుకోండి. దాన్ని బేస్ చేసుకుని ఈ ప్లాన్ ప్రిపేర్ అయింది. జస్ట్ ఎ మినిట్, ఆ ఫైల్ కూడా తెప్పిస్తాను. అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ప్రసాద్, ఓల్డ్ బిల్డింగ్ ఫైల్ తీసుకురా. ఆ మధ్య సింగపూర్ వెళ్ళినప్పుడు ఎంపైర్ హోటల్లో స్టే చేశాను. చుట్టూ గ్రీనరీ, మధ్యలో బిల్డింగ్, స్పేషియస్ రూమ్స్, ప్రాపర్ వెంటిలేషన్, లాంగ్ కారిడార్స్,
టోటల్ కంప్యూటర్ ఆపరేటెడ్ సిస్టమ్స్ వాట్ నాట్. అదో 8th వండర్లా కనిపించింది నాకు. దాన్ని మోడల్గా చేసుకుని ఇది డిజైన్ చేయించాను. కమాన్ సీ. ఇది ఫ్రంట్ ఎలివేషన్. చుట్టూ పచ్చగా కనిపించేలా ఇదంతా లాన్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్. ఇది టెన్నిస్ కోర్ట్. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ సూట్స్. బయటికి మోడర్న్గా కనిపిస్తాయే గాని లోపల ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్ అంతా ఏ రాజుల కాలంలోనో ఉన్నామన్న ఫీలింగ్ కనిపిస్తుంది. ఆ అనుభూతి కోసమే మన హోటల్కి వస్తారు. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఇట్స్ యూనిక్. ఏ రకంగా చూసినా ఈ హోటల్ ఒక అద్భుతంలా మిగిలిపోవాలి. అదే నా కోరిక. హౌ డు యూ ఫీల్? ఎక్సలెంట్ మేడం, నో డౌట్. స్టార్ హోటల్స్లో ఇదో సెన్సేషన్గా మిగిలిపోతుంది. ప్లాన్ రెడీ, పర్మిషన్ రెడీ. మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటారు? 2-3 రోజుల్లో ఫైనలైజ్ చేస్తాను. మేడం, ఆ ఫైల్ మన దగ్గర లేదు. మరెక్కడుంది? ట్రస్ట్ ఆఫీస్లో ఉందనుకుంటాను మేడం. అక్కడికి ఎందుకు వెళ్ళింది? నేను అడిగా, నేను చెప్పి వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ వెయిట్, ఇప్పుడే వస్తాను. ట్రస్ట్ ఆఫీస్ అని ఇక్కడ మకాం పెట్టి ఫైల్స్ కూడా మాయం చేస్తున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థమైనా అవ్వనట్టు నటిస్తావు. అది నీ అమ్మమ్మ దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న టెక్నిక్. మా అమ్మమ్మ పేరు తలుచుకుంటేనే గాని నీకు పూట గడవదనుకుంటాను. టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు. అనవసరంగా మా అమ్మమ్మ గురించి మాట్లాడింది నువ్వు. నీలాంటి బజార్ దాంతో నాకు మాటలు అనవసరం. ఆ ఓల్డ్ బిల్డింగ్ ఫైల్ ఎక్కడుంది? అది నా దగ్గర ఎందుకుంటుంది? మా లాయర్ గారి దగ్గర ఉంటుంది. తాతయ్య ఉన్నప్పుడే దాన్ని లాయర్ గారికి ఇచ్చేశారు. నోర్మయ్, ఎవరే నీకు తాతయ్య? ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? కనపడ్డ వాళ్ళందరినీ పట్టుకుని తాతయ్య, మామయ్య, బావయ్య అని వరుసలు కలుపుకోవడం, వాళ్ళ ఆస్తులు కాజేయడం, ఇదేగా మీ బతుకు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం కల్లా ఆ ఫైలు నా టేబుల్ మీద ఉండాలి. మిస్సెస్ రోజీ, ఇది నీ ఆఫీస్ కాదు. నువ్వు నా బాస్వి కాదు. నేను నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని కాదు. నువ్వు చెప్పినట్టల్లా చేయడానికి, ఆ ఫైల్ తెచ్చి నీ టేబుల్ మీద పెట్టడానికి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ట్రస్ట్ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తున్నావని న్యూసెన్స్ కేసు కింద బుక్ చేయిస్తాను. నీకు బిజినెస్ లేక గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావేమో గాని నేను మాత్రం బిజీ. ఈ విషయం ఎందుకింత పర్టికులర్ గా చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఏం చూసుకునే నీకంత పొగరు? అదిగో ఆ ఫోటోలో ఉన్న విలియమ్స్ గారిని చూసుకుని. వన్ మోర్ థింగ్ మిస్సెస్ రోజీ, ఆ ఓల్డ్ బిల్డింగ్ లో అనాథ పిల్లలకి హాస్టల్ పెట్టాలని తాతయ్య కోరిక. ఆ బాధ్యత తాతయ్య నాకప్పగించారు. అంచేత ఆ బిల్డింగ్ సంగతి మర్చిపోవడం మంచిది. అది నా ఆస్తి కాదని అక్కడ హాస్టల్ ఎలా పెడతారో నేను చూస్తాను. ఆస్తి నీది నాది అని మనలో మనమే ఆర్గ్యూ చేసేసుకుంటే ఇన్ని కోర్టులెందుకు, అంతమంది లాయర్లెందుకు? అంచేత ఈ డిస్కషన్ కి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి మిగిలింది మనం కోర్టులో చూసుకుందాం. చూస్తాను. కోర్టులు ఏం చేస్తాయో నేను చూస్తాను. అవసరమైతే చట్టాన్ని తిరగరాయించైనా నా ఆస్తిని దక్కించుకుంటాను. ఆ బిల్డింగ్ ని నేను సొంతం చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఏం మేడం, ఫైల్ దొరకలేదా? ఆ కన్సర్న్ క్లర్క్ రాలేదు. వచ్చాక పంపించమన్నాను. ఏదైనా ప్రాబ్లమా మేడం? అదేం లేదు. అయినా ఆ ఫైల్లో ఉన్నదంతా నా బ్రెయిన్లో ఉంది. ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. మీరు ఫైల్ చూపిస్తానన్నారని మేము అడిగాం కానీ లేకపోతే మాకెందుకు? మేము ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. కాకపోతే మీ మీద ఉన్న నమ్మకంతో ఇందులోకి దిగాం. ఆఫ్ కోర్స్ నాకు ఇది ఫస్ట్ టైం. కాకపోతే దేన్నైనా ఛాలెంజ్గా తీసుకోవడం, అందులో సక్సెస్ అయ్యి అందరి చేత అవును అనిపించుకోవడం నాకు అలవాటే. ఇంతకీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఇష్టం మేడం, మీరెప్పుడంటే అప్పుడే. అయితే ఓకే, పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈలోగా మనం మరోసారి మీటింగ్ పెట్టుకుంటే చాలా విషయాలు ఫైనలైజ్ అవుతాయి. అలాగే మేడం, మేము వస్తాం. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. గుడ్.
అలా నిలబడిపోయావేంటి? కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఈ బెంగళూరు బ్రాంచ్ రిపోర్ట్స్ ఏంటి ఇలా ఉన్నాయి? ఎంకరేజింగ్గా ఉన్నాయి. బాగా డెవలప్ అవుతుంది అనుకుంటే 2 నెలల నుంచి ఇంప్రూవ్మెంటే లేదు. స్టాటిక్గా అలానే ఉండిపోయాయి. ఇంప్రూవ్మెంట్ సంగతి అలా ఉంచండి. డ్రాప్ అవ్వనందుకు మనం సంతోషించాలి. అదేంటి భార్గవి, ఎందుకు ఇలా జరిగిందో ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ లెటర్ పుటప్ చేయి. సిచ్యువేషన్ మనకు తెలుసు కూడా. లెటర్ పుటప్ చేయడం అనవసరం అనుకుంటాను. ఏమిటా పరిస్థితులు? వర్క్ లోడ్ ఎక్కువైంది అనుకోవడానికి లేదు. అందుకు సరిపడే స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు సరిగా పట్టించుకోకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. నో, వీ హావ్ టు డూ సంథింగ్. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఆ బ్రాంచ్ వర్క్ లోడ్కి సరిపడే స్టాఫ్ ఉన్నారు, కరెక్టే. కానీ ఏం లాభం? అందులో చాలా మంది కొత్తగా రిక్రూట్ అయిన వాళ్లే. ఒక మేనేజర్ తప్ప మిగిలిన వాళ్ళు కూడా అంతగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు. ఒకరో ఇద్దరు సీనియర్స్ ఉంటే డెఫినెట్ గా ఆ బ్రాంచ్ నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. సీనియర్స్ అంటే మళ్ళీ ఎవరిని రిక్రూట్ చేసుకుంటాం? ఎందుకు? మన దగ్గరున్న సీనియర్స్ ఎవరినైనా పంపిస్తే సరిపోతుంది కదా. ఇక్కడి నుంచి ఎవరిని పంపిస్తాం? సుధాకర్ ఉన్నాడు కదా. సుధాకరా? అవును, వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఓపిక్ గా పనిచేస్తాడు. అతనైతే అక్కడ వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతాడు. ఆఫ్ కోర్స్, సుధాకర్ ఇస్ ఎ వెరీ గుడ్ వర్కర్. అందులో అనుమానం ఏమీ లేదు. అతను గనక ఆ బ్రాంచ్కి వెళ్తే నో డౌట్ హీ కెన్ డూ వండర్స్. ఇంకే, అతని మీద మీకు అంత నమ్మకం ఉంది కదా, వెంటనే పంపించేయండి. నో, అతని అవసరం ఇక్కడ కూడా చాలా ఉంది. అతన్ని పంపించేస్తే మళ్ళీ అంత సిన్సియర్ పర్సన్ దొరకడం చాలా కష్టం. ఏ వ్యవస్థ ఒక్కరి మీద ఆధారపడి నడవదని ఎక్కడో చదివాను. అతని అవసరం మరీ అంతగా ఉందనుకుంటే 1 year అక్కడుంచి మళ్ళీ ఇక్కడికి పిలిపించుకుందాం. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ అతన్ని పంపించేస్తే పాపం మాలతి ఒంటరిగా ఉండాలి. భర్త అక్కడ, భార్య ఇక్కడ. ఏం బాగుంటుంది? అదే ప్రాబ్లం అయితే దానికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇద్దరిని పంపించేయండి. కొన్నాళ్లు హాయిగా బెంగళూరులో ఉంటారు. వాళ్ళకి కాస్త చేంజ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో మరింత బాగా పనిచేస్తారు. యు ఆర్ రైట్. అలా చేస్తే బాగుంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు కన్విన్స్ అయ్యాక ఇంక లేట్ ఎందుకు? వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి చెప్పేయండి. అలాగే. సుధాకర్ గారు, మీరు మాలతి ఒకసారి రండి.